చూశాడు. స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకెళ్తుండగానే ఈ ముగ్గురులో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కారు అద్దాన్ని పగలగొట్టి చేతిలో ఒక సికిల్ ఉంది. అది నేను సెపరేట్ గా పేర్లు తీసి మరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అత్యాచారం చేసిన వాళ్ళ గురించి మాట్లాడడం మనకి ఎంత ఇంపార్టెంట్, సొసైటీలో ఉండే సైకి గురించి మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. సండే రోజు నవంబర్ 2 రాత్రి 10-10:30 టైంలో కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ బయట ఒక ఆడపిల్ల ఉంది. కారు లోపల కూర్చున్నది. తనకు నచ్చిన ఒక అబ్బాయితో ఉన్న దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఆ అమ్మాయికి 20 సంవత్సరాలు, అదే ఊర్లో కాలేజ్లో చదువుతుంది. కాలేజ్లో సడన్ గా కార్ దగ్గరకు ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఎవరో మనం మాడుకుందాం. మనకి చెప్తా పోలీసులు మీరు ఎలా పట్టుకున్నారు మనం క్లియర్ గా మాడుకుందాం. 300 సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని ఒక బైక్ దొంగతనం చేసిన ట్రేస్ చేసి ఈ ముగ్గురులో ఒకటి సెల్ ఫోన్ అమ్మాయి పోతుంటే పట్టుకున్నారు. అది చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. బట్ దానికన్నా ముందు ఒక ముగ్గురు వ్యక్తులు ఈ కార్ దగ్గరకు వచ్చారు. రోజు అమ్మాయిని లోపల చూశారు. మరి ఏమనుకున్నారు ఏంటో కానీ ఆ కార్ చుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఈ అబ్బాయి కూడా డౌట్ వచ్చింది. కార్ స్టార్ట్ చేయడానికి చూశాడు. స్టార్ట్ చేసి కొద్దిగా ముందుకెళ్తుండగానే ఈ ముగ్గురులో ఒక వ్యక్తి ఒక రాయి తీసుకొని కార్ అద్దాన్ని పగలగొట్టి చేతిలో ఒక సికిల్ ఉంది. మనం కొడవలని పెంచుకుంటాం కదా, కొడవలితో అబ్బాయి మీద దాడి చేశాడు. ఆ దెబ్బలకి అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు. లోపల ఉండే అమ్మాయిని ముగ్గురు మృగాలు, మనం కాంక్రీట్ జంగల్ అని పిలుచుకుంటాం కదా సిటీని, కాంక్రీట్ జంగల్, దాంట్లో కాంక్రీట్ ని పీకేయడం దీనికి కరెక్ట్. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఏదైతే చేశారో మృగాలు కూడా చూసి జుబుక్స్ ఫీల్ అవుతాయి. నాకు తెలిసి మృగాలు కూడా ఎంత అసహ్యంగా ఆలోచించవేమో. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందులో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్స్ ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు. ఆ థాటే అసలు ఎనీవేస్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి మొత్తం చుట్టూ చీకటి ఉంది. చేసింది